సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు. ఇర్మియా 30:8. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 26 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశం మన పిల్లలందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, నిన్నటి దినం మందు కాడి విరగొట్టబట్టనే 4 మెసేజ్లు, వండర్ఫుల్ మెసేజ్ ప్రభు ఇచ్చారు. ఈరోజు ప్రభు అంటున్నారు, నీ మెడ మీద నుండుకోకుండా సాతాను ఏ కాడి మోపాడు, అది వ్యాధి, పాపమా, వ్యసనమా, దరిద్రమా, కుటుంబ కలహాల, మానసిక ఒత్తిళ్ళ, లేదా పేదరికమా, లేదా ఆత్మన్యూనతాభావమా, లేదా గడుతనమా, పిల్లలు లేకపోవటమా, ఇంట్లో సమాధానం లేకపోవటమా, బిడ్డల చదువుల్లో ఫెయిల్ అవటమా, ఏదైతే సాతాను కాడి మోపి నేను నిరుత్సాహానికి, నిరాశకు గురి చేస్తున్నాడు, ఆ కాడి విరక్కొట్టబడి దేవుడు నీకు విడుదల ఇచ్చునుగాక. దాస్యము నుంచి విడిపించి స్వాతంత్ర్యం దేవుడికి ఇచ్చునుగాక. ఆత్మీయంగా బలపరిచి మంచి ఆరోగ్యం, స్వస్థ, దీవెన, కృప దేవునికి దయచేయునుగాక. మంచి ప్రాజెక్ట్ నీకు దొరుకునుగాక. మంచి జాబ్ నీకు దొరుకునుగాక. అద్భుత రీతిలో పెళ్లి కానులు పెళ్ళవునుగాక. వివాహం జరగకోకుండా ఏ దైవపాత్మ ఏ కాడి మోపడిందో ఆ కాడి యేసు నామములో విరగొట్టబడునుగాక. నెమ్మది లేకోకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ధైర్యం లేకోకుండా చేస్తున్న ఆ సైతాన్ కాడి విరగొట్టబడునుగాక. నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద తరతరాల కర్స్ అనే కాడి యేసు రక్తము ద్వారా, యేసు నామములో ఈరోజు విరగొట్టబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకు వందనాలు. సాతాను మోపిన మెడ మీద ఉన్న ప్రతి కాడిని విరిచి కట్లను తెంపివేయండి. చీకటి తొలగించండి. యాకోబు సంతతి వారి చేత అన్ని జనులు దాస్యం చేయించుకోరు. అయినా నీ సంతతి ఇతరులను దాస్యం చేయించుకుంటారు. అలాంటి కృపను దయచేసి దుష్టుని మేము వెళ్ళాలా, వాడు మమ్మల్ని వెళ్ళకూడదు. ఏ కాడి మా మీద, మా కుటుంబంలో మీద, మా బిడ్డల మీద ఉండకూడదు. సహాయం చేయండి. సమస్య ఎదురును కొట్టివేయండి. పరిచర్యను దీవించండి. సంఘమును ఆశీర్వదించండి. పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డని, పరిచారకుల్ని, చిన్నల్ని, పెద్దల్ని, అందరినీ, సంఘస్థులందరినీ, కొత్త వారిని, పాత వారందరినీ జ్ఞాపకం చేసుకుని తొట్టిలో వారిని తీసుకురండి. సాతాను ఏ కాడి మోపాడో ఆ కాడి నుంచి విడిపించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అన్ని విషయాలు దీవెన. జాబు లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. నిరుద్యోగమైన కాడిని యేసునామములో విరగొడుతున్నాను. ప్రమోషన్ రాకోకుండా, ఇంక్రిమెంట్స్ రాకుండా అడ్డుపడే కాడి విరగొట్టబడునుగాక. నీకు ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ విషయాలు దేవుడు మిరాకిల్ చేసిన కోరిని ట్రాన్స్ఫర్ ఇచ్చునుగాక. యేసు నామములో కృపనివ్వండి. గొప్ప కార్యాలు చేయండి. ఆయన అద్భుతాలు చేయండి. ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ ఇవ్వండి. బిజినెస్ జరగకుండా అడ్డుపడి ప్రతి కాడి విరగొడ, చేతబడిన మాంత్రికుడైన యేసు నామములో కాడి విరగొట్టబడునుగాక. నీ జాబులు, నీ బిజినెస్లో, నీ కుటుంబంలో అన్నింటిలో దీవెన దేవుడు దయచేసి గొప్ప కార్యాలు, శుభ కార్యాలు కుటుంబంలో జరుగునుగాక. కృపనివ్వండి. గృహాలు ఇవ్వండి. ఒక సొంత గృహం లేకుండా అడ్డుపడే కాడి యేసు నామములో విరగొట్టబడి సొంత గృహం దేవునికి ఇచ్చి కృప తెరుచునుగాక. సొంత వాహనం దేవునికి ఇచ్చి కృప తెరుచునుగాక. అప్పిచ్చే సామర్థ్యం దేవునికి ఇచ్చునుగాక. అప్పులైన కాడి విరగొట్టబడునుగాక. దిగువ స్థాయి అనే కాడి విరగొట్టబడునుగాక. నేను ఎగువ స్థాయికి లేవనెత్తి ఆత్మీయంగా ధనవంతుడిగా, ఆర్థికంగా ధనవంతుడిగా, ఆరోగ్యపరంగా గుడ్ హెల్త్ ఇచ్చి దీర్ఘకాలపు వ్యాధులైన కాడిని విరగొట్టినగాక. డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, క్యాన్సర్, హెచ్ఐవి లాంటి కాడులు యేసు నామములో విరగొట్టబడునుగాక. ఆస్తమా, సైనసైటిస్, డస్ట్ ఎలర్జీ, ఊరికిన ఫీవర్ రావటం, ఇవన్నీ కాడులు విరగొట్ట, ప్రతి నొప్పి, ప్రతి గడ్డని కాడి విరగొట్టబడి విడుదల కలిగి మిరాకిల్ జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవా కృప చూపించి గొప్ప కార్యాలు చేసి ఈ ప్రియులు ప్రతి బిడ్డను ఆశీర్వదించి, విదేశాల మా ప్రియులను, ఇతర రాష్ట్ర మా ప్రియులను జ్ఞాపం చేసుకో. సాతానికి లయపరచండి. ప్రతి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానం, శాంతిని ఇచ్చి మహిమ తెచ్చుకోవాలి. విద్యార్థులకు విజయాన్ని ఇవ్వండి. విశ్వాసంలో బలపరచండి. ఎవరిని వస్తుంది తొట్టిలు కొన కాయండి. కృపాక్షేమాలు దయచేయండి. ప్రామిస్ ల్యాండ్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి ఆ కాడి విరగొట్టబడాలి. అక్కడ తిరిగి కన్స్ట్రక్షన్ ఆరంభం అవ్వాలి. కృపనివ్వండి. సిద్ధాపూర్లో కూడా రిజిస్ట్రేషన్ కావాలి, స్థలాలు రిజిస్ట్రేషన్ అవ్వాలి. వాళ్ళని భయం పుట్టించండి. రావాల్సి తిరిగి వచ్చేయాలి. కృప చూపించి కార్యాలు అక్కడ పనులు కూడా తోడైండి. అన్ని విషయాలు రాకపోకలను తోడైండి. ఈరోజు అంతా కూడా గొప్ప విజయాన్ని నుంచి కృప చూపించమని ప్రతి వాని మీద కాడి తొలగించి కృపద ఇచ్చేసి జయమని ఇచ్చి ఆయన సమస్యల నుంచి, శోధనల నుంచి, వ్యాధుల నుంచి విడిపించి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకున్న విష్ హ్యాపీ బర్త్డే టు యూ. యానివర్సరీ జరుపుకున్న విష్ హ్యాపీ యానివర్సరీ, మ్యారేజ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.